మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా గుంతకల్ బలిజ సంఘం అధ్యక్షుడు పూలరమణ ఆధ్వర్యంలో విజయనగర సామ్రాజ్య చక్రవర్తి ఆంధ్రభోజుడు శ్రీకృష్ణ దేవరాయల 555వ పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. స్థానిక 60 అడుగుల రోడ్లో ఉన్న రాయలవారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన పరిపాలనా దక్షతను, కళాపోషణను కొనియాడారు. విజయనగర సామ్రాజ్యాన్ని సువర్ణయుగంగా మార్చిన మహానాయకుడు, ధర్మం, ధైర్యం, దానశీలతకు ప్రతీక అయిన శ్రీకృష్ణ దేవరాయలు జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి అంటూ బలిజ సంఘం నాయకుడు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బలిజ సంఘం అధ్యక్షుడు పూల రమణతో పాటు బలిజ సంఘం కార్యదర్శి గోవిందరాజులు, కోశాధికారి సంజీవరాయుడు మరియు మహిళలు మాట్లాడుతూ శ్రీకృష్ణ దేవరాయలు కేవలం ఒక రాజు కాదు, ఆయన ఒక యుగం. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పాలించిన పాలకుడు, యుద్ధభూమిలో వీరుడు, రాజ్యపాలనలో న్యాయవాది, సాహిత్యం, కళలకు ప్రాణం పోసిన మహావ్యక్తి అని వ్యాఖ్యానించారు. శ్రీకృష్ణ దేవరాయల పాలనలో రైతులకు రక్షణ, వ్యాపారాలకు ప్రోత్సాహం, కళారంగాలకు గౌరవం లభించాయని గుర్తు చేశారు. రాజు ప్రజల కోసం ఉండాలి, ప్రజలు రాజును గౌరవించాలి అనే ఆలోచనను ఆచరణలో చూపించిన నాయకుడు శ్రీకృష్ణ దేవరాయలని తెలిపారు. ఇప్పటి తరానికి ఆయన జీవితం ఒక మార్గదర్శకమని, నిజాయితీగా పాలన ఎలా ఉండాలో, సంస్కృతి సంప్రదాయాలను ఎలా కాపాడాలో ఆయన పాలననే సాక్ష్యంగా నిలుస్తుందని అన్నారు. బలిజ సంఘం నాయకుల ప్రధాన డిమాండ్లు శ్రీకృష్ణ దేవరాయల జయంతిని ప్రభుత్వ అధికారిక వేడుకగా ప్రకటించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించాలి. పాఠశాలలు, కళాశాలల్లో శ్రీకృష్ణ దేవరాయల చరిత్రపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. యువతలో దేశభక్తి, నాయకత్వ లక్షణాలు పెంపొందించేలా ఆయన జీవితాన్ని పాఠ్యాంశంగా ప్రోత్సహించాలి. చరిత్రను మరిచితే భవిష్యత్తు దారి తప్పుతుంది. శ్రీకృష్ణ దేవరాయలను గుర్తు చేసుకోవడం అంటే మన సంస్కృతిని గౌరవించుకోవడమే అని వారు స్పష్టం చేశారు. అందుకే ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిన మహానాయకుడికి ప్రభుత్వ స్థాయిలో గౌరవం దక్కాల్సిందేనని, శ్రీకృష్ణ దేవరాయల జయంతిని అధికారికంగా జరిపాలని బలిజ సంఘం నాయకులు ప్రభుత్వాన్ని గట్టిగా కోరారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘం అధ్యక్షులు పూల రమణ, కార్యదర్శి గోవిందరాజులు, కోశాధికారి సంజీవరాయుడు మరియు కార్యవర్గ సభ్యులతో పాటు మహిళలు, బలిజ కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బలిజ కులస్తులు, బలిజ బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ ఈరోజు కృష్ణదేవరాయల వారి 555వ జన్మదినం సందర్భంగా ఈరోజు 50 మంది బలిజ కులస్తులందరూ కూడా ఆయన కృష్ణదేవరాయల యొక్క జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. గుంతకల్లో ఉన్నటువంటి బలిజ కులస్తులందరం కూడా ఈరోజు ఇక్కడ ఈ సమావేశానికి, ఇక్కడ కార్యక్రమానికి విచ్చేయడం చాలా సంతోషంగా ఉంది. గతంలో బల్య సంఘం గుంతకల్ బల్య సంఘం డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ గుంతకల్ పట్టణంలో నడిబొడ్డున శ్రీ కృష్ణదేవరాయల వారి విగ్రహం ఇక్కడ పెట్టడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అలాగే బలిజ కులస్తులందరూ కూడా, పెద్దలందరూ కూడా కష్టపడి సంపాదించినటువంటి ఈ బలిజ కులస్తుల స్థలంలో శ్రీ కృష్ణదేవరాయ బలిజ కళ్యాణ మండపము మన అందరం కూడా కష్టపడి కట్టించుకున్నాము. మరి దాన్ని ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి 50 మంది కులస్తులకు కూడాను మనం కళ్యాణ మండపం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మన బలిజలం కేవలం మన బలిజ కులస్తుల కోసమే కాదు, 50 మందికి కూడాను సమాజంలో ఉన్నటువంటి కులాలకి, మతాలకి అతీతంగా మనం అందరం కూడాను పనిచేస్తూ ముందుకు పోతున్నాము. భావి తరాల వాళ్ళకి రాయల వారి యొక్క ఘనతను చాటి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఉందో, ప్రభుత్వ పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేమందరం విన్నవించుకునేది, బలిజ కులస్తులందరూ విన్నవించుకునేది ఒకటి. ఆనాడు ఆ రోజు రాయల వారు సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశం అంతా కూడాను పరిపాలించేటువంటి మహా చక్రవర్తి కృష్ణదేవరాయల వారు. ఎంతో మంది రాజులు పరిపాలించారు. కానీ ఈయన కృష్ణదేవరాయలు అనే వ్యక్తి దేశ భాష అందు తెలుగు లెస్స అని చెప్పనేసి తెలుగు భాషను ఉద్ధరించినటువంటి వ్యక్తి, సాహితీ సమరాంగ సంప్రదాయుడు మన కృష్ణదేవరాయల వారు. మరి అలాంటి వ్యక్తిని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆ రోజుట్లోనే సనాతన ధర్మాన్ని కాపాడినటువంటి చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయల వారు.
మరి ఈ రోజు కూడాను హిందువులు ఎవరైతే ఉన్నారో, హిందూ బంధువులు ఎవరైతే ఉన్నారో, మనమందరం కూడాను ఈ రోజు దర్శనం చేసుకునే తిరుమల తిరుపతి దేవస్థానం అయితేనేమి, కాళహస్తి దేవస్థానం అయితేనేమి, శ్రీశైలం పుణ్యక్షేత్రం అయితేనేమి, ఇలాగా చెప్పుకుంటూ పోతే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాలన్నింటి కూడా మన రాజు, మన చక్రవర్తి, మన అందరి కృష్ణదేవరాయల వారు కట్టించడము, మన కులస్తులందరూ కూడాను ఆ రోజుకే ప్రజలకందరికీ ఏదైనా చేయాలనే సంకల్పంతో మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడినటువంటి మహా చక్రవర్తి, మహా గొప్ప వ్యక్తి మన శ్రీకృష్ణదేవరాయల వారు. అదే కాకుండా ఈ రోజు ప్రభుత్వాలు ప్రజల కోసం చేస్తున్నటువంటి ఏదైతే మన మంచినీటి వసతి అయితేనేమి, అలాగే సాగునీరు కానీ తాగునీరు కానీ ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో ఆ రోజుట్లోనే 550 సంవత్సరాల కిందనే కృష్ణదేవరాయల పరిపాలనలో ఎన్నో చెరువులు కట్టించడం జరిగింది. ఎన్నో నదులు ప్రవాహం ఏదైతే పోతుందో అక్కడంతా కూడాను చెరువులు కట్టించి అప్పటికే రైతులకి సంబంధించి వాళ్ళకి మంచి నీటి వసతి కానీ తాగునీటి వసతి కానీ చేసిన చక్రవర్తి మన శ్రీకృష్ణదేవరాయల వారు. మరి అలాంటి వ్యక్తిని ఈ రోజు ఏ ప్రభుత్వం అన్నా ఉంది కాక ప్రభుత్వాన్ని మేమందరం కూడాను ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాము. శ్రీకృష్ణదేవరాయల వారి జయంతి ఫిబ్రవరి 16వ తారీఖున ప్రభుత్వ లాంఛనాలతోటి ప్రభుత్వం వారు గుర్తించి ఈ యొక్క 16వ తారీఖు ఫిబ్రవరి 16వ తారీఖు విజయనగర సామ్రాజ్య అధినేత శ్రీకృష్ణదేవరాయల వారి యొక్క జయంతిని ఘనంగా ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇది మా డిమాండ్. ఖచ్చితంగా కూడా ప్రభుత్వం గుర్తించి కృష్ణదేవరాయల వారి జయంతిని ప్రభుత్వ లాంఛనాలతో చేయాలని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ గుంతకల్ బల్లి సంఘం డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఇంకా ముందుకు పోయి సమాజానికి పనికొచ్చే పనులు, అలాగే కుల సంఘాన్ని డెవలప్ చేసేటువంటి విషయాలన్నీ కూడాను ఖచ్చితంగా ముందుండి పోతామని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటూ మా తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో మీరు కూడాను ఇలాగే కృష్ణదేవరాయల జయంతి అయితేనేమి కుల సంఘం యొక్క భవిష్యత్తు కానీ కులాన్ని బలపరిచేటువంటి విధంగా ముందుకు రావాలని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మహిళావతలకి, అలాగే కుల సంఘం పెద్దలకి, అలాగే యువతకి అందరికి కూడాను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై హో శ్రీకృష్ణదేవరాయ, జై హో శ్రీకృష్ణదేవరాయ. బలిజల ఐక్యత, బలిజల ఐక్యత, బలిజల ఐక్యత. అందరికీ నమస్కారం. ఈరోజు మన కృష్ణదేవరాయలు 555వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు మేమంతా బలిజ కులస్తులందరూ ఈ రోజు ఇక్కడ సమావేశం జరుపుకుంటున్నాము. పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాము. ఇది ఆయన చేసిన సేవలు కానీ ఇవన్నీ కానీ మనము మర్చిపోకుండా ముందు తరాలకి మనం అందించాలనే ఉద్దేశంతో దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇది మన కృష్ణదేవరాయల జయంతిని అధికారికంగా ప్రకటించాలని చెప్పుకుంటున్నాము. ఎంతో జనాభా ఉందని గొప్పలు చెప్పుకుంటున్నామే కానీ మనకంటే తక్కువ జనాభా ఉన్న వాళ్ళని కూడా ఈ రోజు అధికారికంగా ప్రకటించుకుంటున్నారు ప్రభుత్వాలు. వాళ్ళ ఇది మనము యాటి వరకు ఉన్నాము అనేది మనం ఇప్పుడు ఆలోచన చేసుకోవాల్సిన విషయం. ఇది మనం గొప్పగా చెప్పుకుంటున్నామే కానీ మనం అధికారికంగా మనము తెచ్చుకోలేకపోతున్నాము. ఇప్పటికైనా మన ప్రభుత్వాలు గుర్తించి ఈ జయంతిని అధికారికంగా ప్రకటించాలని కోరుకుంటున్నాము. ఆయన సేవలు ఎన్నో మరవలేనివి. అలాగే కుల సంఘాన్ని ఈరోజు మేము 2013 నుంచి ఈ రోజు వరకు ఎంతో డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాము. ఆ రోజు కళ్యాణ మండపం అయితేనేమి, ఇక్కడ విగ్రహం పెట్టడం అయితేనేమి, ఎన్నో విధాలుగా అన్ని కులాలందరూ మన కులాన్ని ఐకమత్యంగా చేసుకొని ముందుకు తీసుకెళ్తున్నాము. దీని ఇంకా ముందు భవిష్యత్ తరాలు కూడా పిల్లలు కూడా అదే ప్రకారంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.